రాష్ట్రాలు తమ్ముళ్ళలాగా ఉంటాయి. అవును, ఎస్, ఆయన పెద్దన్నే ఫెడరల్ స్ఫూర్తితో ప్రధానమంత్రి పెద్దనగానే వ్యవహరిస్తాం అని అన్నారు కదా ఆయన. మా ఆలోచన ధర్మబద్ధమైంది, వీరి ఆలోచన అపీస్మెంట్ పాలిటిక్స్. ఓట్లు వేసుకొని ఎట్లా అధికారంలోకి రావాలి, ఎట్లా కాంట్రాక్టులు చేయాలి, ఎట్లా 1,00,000 కోట్లతో మూసీలు కట్టాలి, ఎట్లా 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టాలి, నిత్యం ఏటీఎంలు కావాలి, గివ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ గిందుకా తెచ్చుకుంది. గెలిచే దిశగా బీజేపీ బలపడిందా అంటే గ్రాస్ రూట్ నుంచి. మీరు అద్దాలు కొనుక్కోరు, కంటి వేలు కనిపిస్తాయి. నేనేమంటున్నా ఇక్కడ వినండి సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ గారు, మీ దృష్టికి నేను తేవాల్సిన అవసరం కూడా ఉంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్ చెప్తారు మీరు ఎగ్జాంపుల్, నాకు అర్థమైంది. 17 ఎంపీ ఎలక్షన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం, నేను చెప్తాను ఇక వినండి, మీరు దగ్గరకు వచ్చి. నేనేమంటున్నా, ఎంపీ ఎలక్షన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఉండి కూడా పిచ్చి హామీలు ఇస్తే కూడా మేము 8 వాళ్ళు 8. అవును, ఓకే సరే, అది పోయింది. ఓడిపోయిన దాంట్లో తక్కువ మెజార్టీతో మేమే అత్యధిక స్థానాలలో ఉన్నాం. ఏది వాళ్ళ కాంగ్రెస్ కి వచ్చిన ఎంపీ సీట్లలో కూడా వాళ్ళు జర్ర కళ్ళు మూస్తే మేము బయటపడి 6 నెలల్లో వినండి, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. 37% ఓటింగ్ పడ్డదండి మాకు. రాష్ట్ర ప్రభుత్వంకు లెక్క చేయి, మేము వచ్చినట్టే కదా. రెండోది ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్స్ టీచర్స్ పోటీ చేస్తున్నప్పుడు చిన్న మార్కులు తెచ్చుకున్న బీఆర్ఎస్ 10 ఏళ్ళు ప్రభుత్వం చేసి ఇండియన్ పాలిటిక్స్ లో ఒక ప్రాంతీయ పార్టీ చరిష్మాటిక్ లీడర్ కేసీఆర్ ఆల్రెడీ పెట్టిన ఆయనే ఉన్నప్పుడు ఎక్కడన్నా 0 మార్కులు వచ్చినాయా అండి? 0 ఎంపీలు. ఆయన పుట్టి పెరిగినటువంటి సిద్దిపేటలో మెదక్ ఎంపీ కూడా మాకు వచ్చింది. రెండోది మీరు బాగా గమనించండి, రేవంత్ రెడ్డి మన కామారెడ్డిలో కేసీఆర్ ఇద్దరిని మా బీజేపీ అభ్యర్థి ఓడగొట్టిన అసెంబ్లీ ఎలక్షన్ వెంకటరామరెడ్డి గారు. మూడోది ఎమ్మెల్సీ ఎన్నికలలో టీచర్లు గ్రాడ్యుయేట్స్ ఎవరిని ఎన్నుకున్నారండి? నువ్వు డబ్బులు ఉన్నాయని పంపితే కూడా ఓడగొట్టి 2 ఎంపీలు మా ఎమ్మెల్సీలు మా ఊళ్ళో గెలిచే. బీఆర్ఎస్ అయితే నేను పోటీ చేయగా ఈ బీజేపీని తట్టుకోలేను అని ఆయన ఇంట్లో కూర్చున్నాయి. అంటే ప్రధానమంత్రి ప్రాతిపదికగా జరిగే ఎన్నికల్లో మార్జిన్ మీకే ఉంటుంది ఖచ్చితంగా. ఎమ్మెల్సీలు ప్రధానమంత్రి పాత్ర, ఎమ్మెల్సీలు ప్రధానమంత్రి పాత్ర. చెప్పండి, ఇప్పుడు పెట్టమని దమ్ముంటే ఎమ్మెల్సీలు ఇప్పుడు పెట్టమని ఉప ఎన్నికలు మన చేర్చుకున్న ఫిరాయింపులు అద్రగణంగా. ఈ నేపథ్యంలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? బీజేపీ జెండా ఎగరేస్తామండి బల్దియా మీద. ఎందుకు ఎగరేస్తాం అనుకుంటున్నారు మీరు? ఇవాళ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఏడుంది చెప్పండి మీరు? పోయిరా ఈ మధ్యన జిహెచ్ఎంసీ ఆఫీస్? చాలా పోకండి, ఆడ ఏం లేదు. దారుసలాం పోండి, ఎక్కడ ఓవైసీ ఉంటాడు చూడు, ఆ దారుసలాం పోయేదాన్ని పని పడితే జిహెచ్ఎంసీలా. ఇక్కడ ఏం లేదు పరిపాలన, ఇక్కడ ఆఫీసర్లు అందరూ ఏం లేదు. ట్రాన్స్ఫర్స్ కావాలన్నా, పనులు కావాలన్నా ఓవైసీ ఫోన్ కొట్టాలి, పని కావాలి. రేవంత్ రెడ్డి గారు దమ్మి జిహెచ్ఎంసీకి పనుల మీద. మొత్తం ఆఫీసర్లు మేయర్ విజయలక్ష్మి గారు కదా. నేను అదే చెప్తున్నా సార్, మేయర్ వెనకట కేసీఆర్ లాంటి సీఎం ఉంటేనే స్టీరింగ్ నా చేతులు ఉందిరా భయ్య అన్నాడు ఆయన. ఎవరు? ఓవైసీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి చేతులు ఉన్నాడు? అక్బరుద్దీన్ ఎన్ని మాట్లాడినా, ఓవైసీ ఎన్ని మాట్లాడినా వాళ్ళని ఏమన్నా చేయగలుగుతుండ ఆయన? చెప్పండి మీరు. మేము కదా మన పోరాడినాం, బల్దియాలో పోటీ చేసింది, పోటీ కూడా వస్తలేదు. మొన్నాక మేయర్ సీటుకి పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా? బీఆర్ఎస్ ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకి వెళ్తలేడు. బల్దియా ఎలక్షన్స్ కి వస్తలేడు ఆయన. అసెంబ్లీ కూతవేటు దూరంలో ఉంటే ఆడికి వస్తలేడు. మళ్ళీ ఏదైనా స్టెప్తో కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉందా? పూర్వ వైభవం పార్టీకి తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే తెలంగాణ ప్రజలు బుద్ధి లేని లెక్క కనిపిస్తురా నీకు? అంటే మాకు తెలియలేదు అనుకుంటున్నా. 2 ఏళ్ళు ఇంట్లో పండుకొని ప్రభుత్వం జీతం తీసుకొని అదే ప్రభుత్వ కేసీఆర్ కార్తికారెడ్డి గెలిచినప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు ఇదే కేసీఆర్. దాని తర్వాత 2014కి రాష్ట్ర ముఖ్యమంత్రి. అది ఉద్యమం, అందరం పనిచేసినాం. మీరు కూడా కావాలన్నా తెలంగాణ, నేను కూడా కావాలన్నా, జర్నలిస్ట్ కులం, అడ్వకేట్ కులం, డాక్టర్ కులం, అన్ని కులాల వారు, సబ్బండ వర్గ వాళ్ళు పోరాటం చేసిరు. వేరే పార్టీ వాళ్ళు కూడా జెండాలు వదిలేసి తెలంగాణ కావాలని పోరాడిరు. కాబట్టి ఆ రోజు ఈయనకు క్రెడిట్ దక్కింది, ప్రజలు గెలిపించారు, రుణం తీర్చుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదంటారా? ఎట్లుంటుంది సార్ నువ్వు చెప్పండి. 2 ఏళ్ళు రాకపోయినా ఇప్పుడు మీరు ఉన్నారు, జీతం తీసుకుంటారు ఈ ఆర్గనైజేషన్లా జర్నలిస్ట్ గా. మీరు 2 ఏళ్ళు రాకపోతే ఇది నడుస్తుందా సార్? ఉండదు. మరి రేపు ఇక నిన్నే పెట్టుకుంటారా మళ్ళీ? ఇక ఇంత అందగాడు లేడు, ఇక మాకు జర్నలిస్టులు దొరకరు అని నువ్వు రాకపోయినా 2 ఏళ్ళు. కేసీఆర్ విషయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా లేదు సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. మీకు కనిపిస్తుండ ఏం కేసీఆర్ గారు ఏంటన్నా? అంటే ఫోన్లో మీకు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తురా? నేనేమంటున్నా వెంకట్ గారు, ఇది ప్రజాస్వామ్యం.
చదువులు మీరినాయి, మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు, దుర్బిన్ పట్టుకొని తిరుగుతున్నారు కెమెరాలు. కేసీఆర్ గారి గురించి తెలియదు ఆ ప్రజలకి. మరో సెల్ ఫోన్ విషయం, తీసి వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళ తనయ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఆమె జాగృతి అధ్యక్షురాలు కూడా, ఆమె బతుకమ్మ విషయంలో కూడా చాలా ఎక్స్పోజ్ అయ్యారు. తర్వాత సింగరేణి కార్మికుల దానికి కూడా ఆమె పనిచేశారు. సో ఆమె సస్పెండ్కి గురయ్యారు. ఈ విషయాన్ని ఎలా చూస్తారు మీరు? కేసీఆర్ కల్వకుంట్ల డ్రామా లాగా కుటుంబ కథా చిత్రం, కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం. ఎందుకంటే వారి సర్నేమ్ కూడా ఇంకా మారలే కదా, కల్వకుంట్లనే ఉంది కాబట్టి. రెండోది, బతుకమ్మ పండుగ వారే ఆడలేదండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ, మా అమ్మ, మా ఇళ్ళల్లో మొత్తం బతుకమ్మని ఎవరు పెద్దగా వేరిస్తే వాళ్ళకి ఇంత బెల్లము, పప్పు బెల్లాలు పెడతారనో, లేకపోతే ప్రైజ్ ఇస్తారనో, శబాష్ అంటారనో, గునుగు పువ్వు, తంగడి పువ్వు, ఇవన్నీ కూడా చిన్నపిల్లలం మేమందరం ఏరుకొచ్చి బతుకమ్మలు వేసిన వాళ్ళమే దారాలు పెట్టి కట్టినాం పెద్ద పెద్ద బతుకమ్మలు. ఇంకా ఇవాళ మోడర్న్గా చిన్నగా ప్లాస్టిక్ పేపర్ పూలతో అవుతున్నాయి. మీరు ఎట్లా మాట్లాడతారండి? బతుకమ్మ తెలంగాణలో లేనట్టు ఇప్పుడే లేదన్న ఉద్దేశం కాదు. రెండోది, కొంత చైతన్యం తెచ్చి నిజాం రజాకారులు లేడీస్ ని బాధలు పెడుతుంటే కూడా బతుకమ్మలు ఆడిరండి. ఆ రోజు కూడా ఉన్నది. బతుకమ్మ పండుగను ఎప్పుడు వదలలే, గౌరమ్మని ఎప్పుడు వదులుకోలే తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇది మనం రాజకీయంగా వ్యక్తులు వారు ఇక కొంతమంది శిగముగి చెప్తారు, నేనే దేవుణ్ణి అంబ పలికెను అన్నట్టు చెప్తారు కదా, అట్లా మేమే చేసినాం అంతా. డ్యామేజ్ ఉంటుందా? బీఆర్ఎస్ డ్యామేజ్ అయింది కదా, ఇంకేమున్నది, వర్క్షాప్లో ఉంది కదా. కవిత బయటికి రావటం, కల్వకుంట్ల కవిత బయటికి రావటం బీఆర్ఎస్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా? బీఆర్ఎస్ డ్యామేజ్ అయింది, కారు డెంటింగ్ ఉంది సార్, ఒక రెక్క ఊడిపోయింది అంతే. ఓటమి తర్వాత మీరు చెప్పినట్టు నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ యొక్క కారు స్టీరింగ్ ఓవైసీ దారుసలాంలో ఉంది. ఇది డబ్బా కారు, డెంటింగ్ ఇచ్చిర్రు, కలర్ డెంటింగ్ ఇచ్చిర్రు. ఒక రెక్క ఊడిపోయింది ఇప్పుడు కవిత గారి రూపంలో. ఇక బావా బొమ్మర్దులు కొట్లాడుకుంటారు. చిన్నపిల్లల ఆటలాగా ఆ కార్లో నేను కూర్చుంటా, నేను కూర్చుంటా. సస్పెండ్ అయిన తర్వాత నుంచి సఖ్యత పెరిగింది అనేది రాజకీయ వర్గాల్లో పోగొట్ట. అట్లా ఏముండదు సార్, వాళ్ళకి తెలియదు. ఎవరి రాజకీయాలలో సీటు గురించి ఎవరైనా అధికారం రాని తర్వాత అరే ములాయం సింగ్ యాదవ్ ని, అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీల గురించి నేను చెప్పాలా సార్? మీకు ఓపుకుంటే వినండి. ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఏం చేసిండు సార్? తండ్రి బతుకుండగానే సీట్ గుంజుకొని ఆయన ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోలేదా? అన్నదమ్ములు ఇద్దరు ఒకటి కాలేదా? ఇది ములాయం సింగ్, ఆయన శివపాల్ యాదవ్, అది సొంత మరి కరుణానిధి కొడుకులు స్టాలిన్, ఒక ఆయన ఇంకొక ఆయన పెద్ద కొడుకు, మరి వాళ్ళిద్దరు కొట్లాడుకోలేదా సీటు గురించే కదా? అయితే సీటు ఎల్సొంటోళ్ళైనా కొట్లాట పెడుతుంది కదా, పెడుతుంది. కాకపోతే ఆయన ప్రకటించాడు కరుణానిధి ఉన్నప్పుడే. నేనేమంటున్నా, లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, ఆయన ఇద్దరు కొడుకులు కొట్లాడుకుంటలేరా? ఈ కుటుంబ పార్టీలను నమ్మొద్దు సార్. ఇవి ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం బంధుప్రీతితో వ్యవహరిస్తాయి. వాటి గురించి మనం చర్చ తక్కువ. కవిత గారుది ఆడుతున్నది కేసీఆర్ గారే. ఇది కల్వకుంట్ల ప్రజలకు సంబంధం లేదు.